హలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఇండియా ఎంత ఉప్పొంగిపోయిందో ఇప్పుడు నేను అంత జూబిలెంట్ గా ఉన్నాను. ఎందుకో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాలి. నీకు డబ్బంటే అసహ్యం కదా, అందుకే ఇంతకాలం నన్ను విలన్గా చూసావు. ఇప్పుడు అది పోయింది. నేనిప్పుడు రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడ్డ ఒక సామాన్యుడిని. ఇప్పుడు నన్ను ప్రేమించడానికి నీకెలాంటి అభ్యంతరం లేదుగా? నా దృష్టిలో డబ్బున్న వాడి కంటే డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి అది పోగొట్టుకున్నవాడే ఇంకా డేంజర్. అతని దృష్టి ఎప్పుడు పోగొట్టుకున్న డబ్బుని ఎలా సంపాదించాలి, ఏ బ్యాంక్ దోపిడీ చేయాలి, ఎవరిని మర్డర్ చేయాలి, ఏ తప్పుడు దారిన వెళ్లాలని పరవశంతో ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బు పోగొట్టుకున్నవాడు ఆకలితో ఉన్న పులి లాంటివాడు. డబ్బుంటే అలా, డబ్బు లేదంటే ఇలా. మరి ఇప్పుడు ఎలా? ప్రతిదానికి లెక్చర్ వడ్డిస్తుంది. లెక్చర్ తనేదో పెద్ద ఇదిలా. నువ్వా? ఏమిట్రా ఇది? టెన్షన్ ఎందుకు? నువ్వే మారుకో. ఆటో ఎగ్జిబిషన్ ఏమిట్రా? నువ్వు చెప్తాను. ఎందుకు ఎగ్జిబిషన్ తీసుకొచ్చా? చెప్తాను. నువ్వు ఉండబాయ్ బాబు, ఇగో ఈ 100 రూపాయలు తీసుకో. మేము చెప్పే వరకు ఎవరిని ఎక్కించుకో. తిప్పుతూనే ఉండు. నువ్వు తిప్పబాయ్ బాబు. అసలు విషయం ఏంటో చెప్పరా? రారా చెప్తాను. ఏమిట్రా? ఎక్కువ ఏమిట్రా ఇదంతా? కరెక్ట్ ప్లేస్. ఈ రంగులు రావటం ఏమిటి, ఎక్కడం ఏమిటి, తిప్పుడేంటి? నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించి పిచ్చిపడి అయిపోతావని నాకు భయంగా ఉందిరా. బాబా, నువ్వు ఒక్కడివేరా నాకున్నది. పాపరగా నువ్వు రోడ్డు మీద పడిపోతావని నిజంగా బాధగా ఉందిరా. కానీ ఈ కంగారు అది కదరా, ఈ టైంలో నేను ఆదుకునే అవకాశం దొరికిందిరా. అంటే ఎవరన్నా అప్పిస్తానారా? అప్పు కదరా బాబు, నీ డబ్బే. నా డబ్బా? అవును. ఎంత? 4 కోట్లు. 4 కోట్ల? ఇలాంటప్పుడు జోక్ చేయరా ప్లీజ్. జోక్ కదరా బాబు, నిజం. నీ మీద ఒట్టు. ఎవరు వినకూడదని ఇక్కడ చెప్తున్నాను. మీ నాన్నగారు మీ అమ్మగారి పేరు మీద ఒక ట్రస్ట్ లో 4 కోట్లు డిపాజిట్ చేశారా. ఆ ట్రస్ట్ గొడవలో పడి మూతపడిపోయింది. ఆ 4 కోట్లు మీ నాన్నగారి పేరున బ్యాంకులో ఇంకా అలాగే ఉన్నాయి. నేను వెరిఫై చేసుకొచ్చాను రా. నిజంగా? అవును. మీ నాన్న బ్యాంక్ వచ్చి సంతకం పెడితే ఆ 4 కోట్లు మనకు వస్తాయి. నేను నీకు వేళకోళంగా కనిపిస్తానా? చనిపోయిన నాన్న ఎలా తిరిగి వస్తారు? వేళకోళం కదరా, మీ నాన్న పోయిన విషయం మనం ఎవరికి చెప్పలేదు. మీ నాన్న ఎలా ఉంటాడో నీకు నాకు తప్ప మరెవ్వరికి తెలియదు. మన ఆఫీస్ స్టాఫ్ కూడా ఫోన్లో మాట వింటమే గానీ మనిషిని ఇప్పుడు చూడలేదు. అందుకని మీ నాన్నగారి టైప్ లో ఉన్న ఓ క్యారెక్టర్ పట్టుకొని బాగా ట్రైనింగ్ ఇచ్చి సంతకం నేర్పించి బ్యాంక్ తీసుకెళ్లి సంతకం పెట్టించామనుకో, ఆ 4 కోట్లు మరే. ఏంట్రా బాస్ ఈ ఫ్లైట్ కూడా రాలేదు? ఒరే, నాకు తెలియగలుగుతాను. బాసు అమెరికా నుంచి బొంబాయి వచ్చి వారం రోజులు అయింది కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మార్నింగ్ ఫ్లైట్ లో వస్తాను, ఈవినింగ్ ఫ్లైట్ లో వస్తాను. మనల్ని వెయిటింగ్ చేస్తారేంట్రా? వాళ్ళు డబ్బున్న వాళ్ళరా, వాళ్ళ దగ్గర వర్కర్స్ మనం వెయిట్ చేయాలి. బాస్ ఈ రోజు ఫ్లైట్ కి రావట్లేదట. మార్నింగ్ టికెట్ కన్ఫర్మ్ కాలేదని నిన్న రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ కి బయలుదేరారు. వచ్చేస్తుంటారు. అమ్మో, త్వరగా రారా. నమస్తే సార్. లగేజీ పదరా. సార్ ఏంటి సార్ మీరు లగేజ్ మోసుకొస్తున్నారు? ఏం లేదు, వాళ్లతో చిన్న మాట వచ్చింది. ఏమైందయ్యా? వాళ్ళు కాస్త కూలీ ఎక్కువ అడిగారు. నేను గిట్టదన్నాను. మేము లేకుండా మీరు సామాన్లు మోయగలరా, మేము సామాన్లు మోయకుండా మీరు ప్లాట్ఫామ్ దాటగలరా అన్నారు. పంతం వచ్చింది, మోసుకొచ్చారు. చూడండి, నా సామాన్లు నేను మోసుకోవడంలో నాకు సిగ్గు లేదు, కష్టం లేదు. కడుపుకు చాలకపోతే మనిషిగా కాస్త ఎక్కువమని అడగండి. అంతేగాని మీరు కారులో తిరిగేవాళ్ళు, బంగ్లాలో ఉండేవాళ్ళు, సూటు బూటు వేసుకునేవాళ్ళు, మీకు కష్టానికి విలువ తెలుసా, చెమటకి అర్థం తెలుసా, తాజ్మహల్ కట్టింది ఎవరు, దానికి రాళ్లు పోసింది ఎవరు అని యజమానిని పరివాణ్ణి దూరం చేసే స్లోగన్స్ మాత్రమే ఒక్కటి. మనందరిలోనూ ఒకే రక్తం ఉన్నట్లే మనందరికీ ఒకే మేడే కూడా ఉంది. అర్థం చేసుకోండి. ఏమనుకోకండి అయ్యా, మా ఎదవలు తప్పుడో కూడా పర్వాలేదు, మిమ్మల్ని తక్కువ చేయడానికి నేను అలా చేయలేదు. పని చేసే వాళ్ళంటే జాలిపడేట్టు ఉండాలి కానీ అసహించుకోకూడదు. ఇదిగో 300 రూపాయలు, అందరూ తీసుకోండి. సార్, నెక్స్ట్ వీక్ మీ జర్మనీ ట్రిప్ కి ఏర్పాట్లు ఇంకో 1 month నో ట్రిప్స్ ప్లీజ్. ఏ సుందరం, బాగున్నారా బాబు? ఆగండి సార్. ఏం లేదు సార్, ఈ రోజు నుంచి మీరు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఆ వంటవాడు తాగేకే తాగాలి సార్. ఏమో అందులో ఏదన్నా విషయం గాని కలిపితే అతను పోయినా పర్వాలేదా? వాడిదే ఉంది సార్, మీది చాలా కాస్ట్లీ లైఫ్ సార్. చూడు చౌదరి, ఒకరిని చంపి మనం బ్రతకాలనుకోవడం చాలా పొరపాటు. అన్కల్చర్డ్ అప్రోచ్. ఎవడి బ్రతుకోవాడు బ్రతకాలి, ఎవడి చావాడు చావాలి. దట్స్ మై పాలసీ. కమ్ ఆన్ టెల్ మీ. సార్, మన ఫార్మ్ కి మంచి ప్రాఫిట్స్ తెచ్చాం సార్. కేబీ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో లీడింగ్ లో ఉంది సార్.
దాని ఆడిటర్స్ని మేనేజర్స్ని 2 lakhs ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ గార్మెంట్స్ ఆఫ్ చేసి మన గార్మెంట్స్ మార్కెటింగ్ చేశాను సార్. అందువల్ల మన నెట్ ప్రాఫిట్ 1 crore సార్. అంటే వాళ్ళకి 1 కోటి నష్టం. Yes, sir. యూ బోత్ ఆర్ డిస్మిస్డ్. ఏట్లో కొట్టుకుపోయేవాడికి చెయ్యందించి సహాయం చేయాలి కానీ వాడిని చంపి వాడి శవం మీద ఏరుదాట అనుకోవడం నీచం, నీచాతి నీచం. అయినా ఈ సంపాదన అంతా ఎవరి కోసం? నాకెవరున్నారు? ఐ మెలోన్. ఐ మెలోన్. చెప్పండి, ఏమిటి నా వేషం? ఫాదర్ వేషం. సెంటిమెంటా, ఎంటర్టైన్మెంటా? ఆయింట్మెంట్ చెప్పించేవయ్యా. రచన ఎవరు? స్టీమర్ స్పీపర్ గని. వాడా? ఆ, వాడు నా శిష్యుడే. చా, నేను పాత్రలోకి వెళ్ళిపోతున్నాను. నీకు కొడుకు. ఎవడు వాడు? వాడే వీడు. ఓహో, సిచ్యుయేషన్ ఏమిటి? ఆస్తంతా పోయింది. ఆ? బతుకు గుంటూరు బస్ స్టాండ్. ఆ? నీ సాయం కోసం వచ్చాము నాన్న. బాబు, రెక్కాడితే గాని డొక్కాడని చాలని బ్రతుకులు రా మనవి. రెక్క డొక్క కాదు, కొంచెం రేంజ్ పెంచవయ్యా. బాబు, రెక్కలు తిరిగితే గాని ఫ్యాన్ తిరగని మధ్య తరగతి బ్రతుకులు రా మనవి. మధ్య తరగతి బతుకులు కావు. మా ఫాదర్ రిచ్. కొంచెం రేంజ్ కూడా రిచ్ గా పెంచు. అది బాబు, అది లేపు. చక్రాలు తిరిగితే గాని కారు నడవని బెంజి కారు బ్రతుకులు రా మనవి. సార్, ఇన్నాళ్ల తర్వాత మీరు ఈ ఊరొచ్చి మన హోటల్ విజిట్ చేసినందుకు మన స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. యు నో వై? సార్, ప్రొపరైటర్ వచ్చారు కదా అని ఫారెన్ గెస్టులు ఖాళీ చేయించి రాయల్ సూట్ నాకు ఇచ్చారు. వీఆర్ సారీ సార్. నో సారీ. ప్రొపరైటర్ లాంజ్ లో ఉన్నా పర్వాలేదు కానీ కస్టమర్స్ కంఫర్టబుల్ గా ఉండాలి. ఎస్ సార్. నేను వాకింగ్ నుంచి వచ్చేలోగా రూమ్ చేంజ్ ఓకే సార్. ధర్మసేనుడు బాబు, బాబు బాబు ధర్మసేనుడు బాబు, బాబు బాగా ఆలోచించి ధర్మసేనుడు బాబు. బడ్జెట్ పెరిగిపోయింది, రూపాయలు పడిపోయింది బాబు. చెక్కులు, మాస్టర్ కార్డులు కూడా తీసుకుంటాను బాబు. బాబు బాబు ధర్మసేనుడు బాబు, బాబు 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 ధర్మసేనుడు బాబు. కొత్త రకంగా అడుగుకుంటున్నావు. ఏముంది బాబు, ఉన్నమాట చెప్పి అడుక్కుంటున్నాను, అబద్ధాలు చెప్పను. ఏంటివి చెక్కులు? నా పర్సనల్ అండి. ఎంత సంపాదిస్తావు ఏంటి రోజుకి? ఏముంది బాబు, మామూలు రోజుల్లో అయితే రోజుకి 5,000 అండి, పండగ రోజుల్లో అయితే 10,000 రూపాయలండి. ఏం చేస్తావు ఈ డబ్బంతా? ఈ మధ్య ఫైనాన్స్ కంపెనీ పెట్టాను బాబు. ఆ? దుర్రుపప్ప అని ఒక తెలుగు సినిమాకి 2 లక్షల రూపాయలు 10 రూపాయల వడ్డీకి ఫైనాన్స్ చేశాను బాబు. ఆ. డెప్యూట్ వచ్చిందని ఎగ్గొట్టాడు. అయినా నాకేం బాధలేదు బాబు. ఈ చేత్తో పోతే ఈ చేత్తో అడుక్కుని సంపాదించేస్తాను. ఆయన అలా అడుక్కోలేడు, సంపాదించలేడు. పిల్లలు ఎంతమంది? 2 బాబు. ఏం చేస్తున్నారు? అమ్మాయి ఢిల్లీలో కంప్యూటర్ చదువుతుందండి, అబ్బాయి ఏమో ట్యాంక్ బండ్ దగ్గర డాక్టర్ అండి బాబు. మరి అబ్బాయి డాక్టర్ అయితే అందుకనే బాబు నేనే ఆడి తండ్రి నన్ను ఎక్కడ చెప్పొద్దన్నాను బాబు. ఏ? ముష్టోడి కొడుకు డాక్టర్ అని తెలిస్తే పేషెంట్లు రారు బాబు, వ్యాపారం పడిపోద్ది. చాలా తమాషాగా చెబుతున్నావయ్యా. ఇలాంటి క్యారెక్టర్స్ నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను. జాంకాయలు జాంకాయలు ఎలా ఇస్తావు? చేతులతో ఇస్తామండి. జాంకాయ ఎంత? రూపాయి అండి, ఉప్పు కాదు ఫ్రీ అండి. ఓహో, రోజుకి ఎన్ని అమ్ముతావు? రోజుకో 5 అమ్ముతానండి. ఇవన్నీ ఎన్ని రోజుల్లో అమ్ముతావు? ఓ 10 రోజులు అమ్ముతానండి. అంత కష్టమా? ఎండలో అరుచుకుంటూ జాంకాయలు అమ్మటం అంటే ఏసీ కారులో దిగిన సులువు కదండి. అంటే ఏసీ కారులో తిరిగే వాళ్ళందరూ సోమరిపోతులు అనుకుంటున్నావా? సోమరిపోతులు అందరిలోనూ ఉంటారు. సరే, నువ్వు 10 రోజుల్లో అమ్మే జాంకాయలు నేను 1 రోజులో అమ్మి చూపిస్తాను. మీరు అమ్మలేరండి. నేను అమ్ముతాను. మీ వల్ల కాదండి. అమ్ముతానా? మీరు అమ్మలేరండి. ఈ జామకాయలు బండి ఎంతకిస్తావో చెప్పు. 300 300 కదా? ఉన్న పడంగా వ్యాపారం అమ్మేస్తున్నాం కదండి, వేరే దారికి. సరే చూడు, 1 రోజులో ఈ జాంకాయలని అమ్మేస్తాను. 100 రోజులు అమ్మండి. మరీ మాట్లాడావంటే 1 గంటలో అమ్మేస్తాను. అమ్మండి. జాంకాయలు 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 జాంకాయలు. ఏమిటైనావుతావు? లేకపోతే ఏంటండి, టిక్కు టక్కు వేసుకుని జాంకాయలు అంటే ఎవరు కొంటారండి? టీవీ షూటింగ్ అనుకుంటారు కానీ వ్యాపారం అనుకోరు. అవును, నీ బట్టలు ఎంతకు అమ్ముతావు? జాంకాయలు కొంటే ఉప్పు కారం ఫ్రీగా ఇస్తున్నాం కదండి, బండి కొంటే బట్టలు ఫ్రీ అండి. జాంకాయలు 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 జాంకాయలు. జాంకాయ ఎంత? ఎంత కొంటారు బాబా? ఎంతో రేట్ చెప్పవయ్యా. ఎంత కొంటారు చెప్పండి. నువ్వు అమ్మే రకమేనా? మీరు కొనే రకమేనా అని. ఆట కనపడలేదు. ఏంటంటే వెళ్ళిపోతున్నావు జాంకాయ పట్టుకుని? కొసరేవా? కొసరా కొరకుండా కొసరా ఏంటి? జాంకాయలు జాంకాయలు. అరే బావా, నీ ఫాదర్ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటాడు రా. ఇదిగో జాంకాయలు డజన్ ఎంత? డజన్ అంటే 6కి డబ్బులు. ఏందా ఇంత రేట్ చెప్తున్నావు? ఏంటే జాంకాయ ఇసుకుపోతావు? ఏంటి మీదకి వస్తున్నావు? పెద్ద బంగారం అమ్ముతున్నాడు. ఎంత రావడం ఏంటి నువ్వు? కత్తి వేస్తున్నావు అంటే అమీర్పేట సెంటర్ రా. ఈ సంగతి అక్కడ చెప్పాడు. చూస్తున్నారా? ఏంటి ఏంటి చూస్తున్నావు? కత్తితో భయపడతా అనుకుంటావా? ఆ, చూ, చూ. అక్కడ వస్తావు కదా. అబ్బా, ఈ జాంకాయ వ్యాపారం కూడా పెద్ద రిస్క్ టెన్షన్. కాస్ట్యూమ్స్ కొంచెం చీప్ గా ఉన్నా ఆర్టిస్ట్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాడు. దేవదాస్ నుంచి కాళిదాసు వరకు, దసరా బుల్లెట్ నుంచి కాలేజీ బుల్లెట్ వరకు అందరూ ఇతరులోనే కనపడుతున్నారు. జాంకాయలు జాంకాయలు. నమస్తే గురుగారు. ఏయ్, మీరు మన శిష్యులు కదే? కాదు కాదు కదరా. మంది ఏ ఊరేటండి? మందా? నాది అంబాజీపేట, పేరు అప్పలస్వామి. అప్పలసామి గారు ఆ. మీరండి.
మీరు రండి. బండి మీరు రండి చెప్తాను. ఏమండి? మీరు మాకు పెద్ద హెల్ప్ చేయాలండి. ఏంటి జామకాయలు చావక ఇవ్వాలా? అది కాదండి, మీరు జస్ట్ మా ఇంటికి వచ్చి జామకాయలు కోసి పెట్టాలా? అబ్బా నీకు జామకాయలు తప్ప వేరే ప్రపంచం తెలియదేటా బాబు. అంతే కదయ్యా, ఎవడు పిచ్చాడికి ఆనందం. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమైందండి? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. మేము గొక్కుతాం. అరే, ఉండవయ్యా. మేము గొక్కుతాం. నీకు ఎప్పుడైనా ఆ. కోటీశ్వరుడై కారులో తిరుగుతున్నట్టు కలొచ్చిందా? వస్తే మేము ఆ కళని నిజం చేస్తాం. మనకంటలేదు. గురుగారు చిచ్చే, నువ్వు శిష్యుడు కదా. పెద్ద ఆయన అంటాను. అమ్మయ్య మీరు మా వాడికి తండ్రిగా నటించాలి. ఉమ్, అంటే మళ్ళీ నటించాలా? యా ఓర్ని, నేను చిన్నప్పటి నుంచి వేషాలు వేసి వేసి ఇక వద్దురా బాబు అనుకుంటుంటే నువ్వేంటయ్యా నాకు మళ్ళీ కొత్త వేషం తగిలిస్తావు. ఏమండి ఆ. ఒకప్పుడు ఇవిడు బాగా బతికినోడండి. అవును, అట్టగే కనిపిస్తాడు బుల్లోడు. ఇప్పుడు బజార్న పడిపోయాడండి. ఏ కేబీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని పెద్ద కంపెనీ సార్. ఆ. అది వీళ్ళదే సార్. ఆ, వీళ్ళ బిజినెస్ ని కొంతమంది చీటింగ్ చేశారు. ఆ. కంపెనీ మైండప్ అయిపోయింది. దాని ఆడిటర్స్ ని మేనేజర్స్ ని 2 lakhs ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ గార్మెంట్స్ ఆఫ్ చేసి మన గార్మెంట్స్ మార్కెటింగ్ చేశాం సార్. అందువల్ల మన నెట్ ప్రాఫిట్ 1 crore సార్. ఏమండి ఆ. వీడికి ఒక బ్యాంక్ లో నుంచి 4 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఆహా. వీళ్ళ నాన్నగారు అమెరికా నుంచి వచ్చి సంతకం పెడితే సంతకం పెడితే ఆ 4 కోట్లు వీడికి వచ్చేస్తాయి. మరి పిలిపించొచ్చుగా. ఉంటే పిలిపించచ్చండి, కానీ ఆయన చనిపోయారు.